ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ. శ్రీ గాయత్రి భవిష్య జ్యోతిషానికి స్వాగతం. ఈ రోజునాడు మనము మీనరాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాము. జన్మంలో శని భగవానుడు కొనసాగుతున్నాడు. పంచమంలో బృహస్పతి, 6వ స్థానంలో కేతువు మరియు 8వ స్థానంలో శుక్ర రవి భగవానులు, 9లో కుజబుధులు, వ్యయంలో రాహుగ్రహ సంచారం. ఈ విధంగా మనం పరిశీలన చేస్తే కనుక అధిక గ్రహాలు అశుభ స్థానాల్లో తమ ఫలితాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే కనుక గ్యాస్ ఇండైజేషన్ ప్రాబ్లమ్స్, అధిక శ్రమ, అధిక త్రిప్పుట, అధిక తిరుగుట మరియు వృధా ఖర్చులు మరియు ఎముకలకు, గూళ్ళకు, కీళ్ళకు సంబంధించిన అనారోగ్య బాధలు, మనస్తాపం, మనస్థిమిత లేకపోవడం మరి వీటన్నిటికీ నివృత్తి చేసుకోవాలంటే కనుక ముఖ్యంగా వేసంలో రాహుగ్రహానికి రాహుకాలంలో శుక్రవారం నాడు దుర్గామ్మవారి ప్రీతికై మనకు నిమ్మకాయలలో దీపాలు వెలిగించి రాహుగ్రహం ప్రసన్నం చేసుకుందాం. దుర్గా అమ్మవారి అనుగ్రహం పొందే కనుక మనకు సగం కష్టాలు తీరిపోతాయి. మరియు శనేశ్వర అనుగ్రహం కోసం మనము శనివారం నాడు శివాలయంలో నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. శివుణ్ణి మనము మనసారా అర్చించండి, శివనామస్మరణ చేయండి. తద్వారా మనకున్న ఈ కష్టాలు తొలగిపోతాయని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. మరియు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.